పోయిన వారం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. హల్లెలూయా. అవుట్ గోయింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, అలాగే ఇన్కమింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి ప్రత్యేకంగా మరొకసారి వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి దీనిని పురస్కరించుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని మనం చదువుగా విన్నాం. వినండి, మీరు దయచేసి ఈ మాటలు గమనించండి. దేర్ ఈజ్ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సమయము కలదు. ఇప్పుడు కొంతమంది నాయకులు అయ్యారు, హల్లెలూయా. మరికొంతకాలంలో మరికొంతమంది అవుతారు, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సంఘాన్ని కలుపుకొని ముందుకు వెళుతూ, ఇది దేవుని సంఘం, ఆయన రక్తం గార్చి కొనబడిన సంఘం కనుక దేవుడు ఎవరిని దీవిస్తాడంటే, ఈ నాయకులుగా ఎవరైతే ఇప్పుడు కొత్తగా అయ్యారో, రానున్న దినాల్లో నాయకులుగా అవ్వబోతున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలంటే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఏమన్నా ఈ వాక్య భాగంలో అనేక సత్యాలు. ఒక గొప్ప నాయకుడైనటువంటి మోషే, ఈ ప్రపంచంలో మోషే కంటే గొప్ప నాయకుడు ఎవరున్నారండి? హల్లెలూయా. అలాగ మిమ్మల్ని కూడా దీవించును గాక, మోషేలాగా మిమ్మల్ని వాడుకొనును గాక. ఆ భక్తుడు గురించి దేవుడు కొన్ని విషయాలు స్వయముగా దేవుడే ఆయనలో ఉన్నటువంటి గుణాలు సుగుణాలు తెలియజేశాడు. బయట వాళ్ళు కాదండి, గుర్తుపెట్టుకోండి. స్వయముగా దేవుడే మోషేలో ఉన్నటువంటి గుణాలను తెలియజేశాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన్ని అభినందించాడు. హల్లెలూయా. ఏవిటి అనే విషయాలు మనం చూడకముందు చదవబడిన లేఖన భాగంలో ఉన్న కొన్ని సందర్భాలు, అక్కడ ఏం జరిగింది, ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథాలు దయచేసి తెరవండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా మనం పరిశీలన చేస్తే అనేక సత్యాలు అక్కడ ఉన్నాయి. ప్రియులారా, ఏ ఉన్నాయి అక్కడ అది చూస్తే వినండి. మోషే భక్తుడు కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్నాడు. బాగా వినాలి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎలాగుంటారండి చూడడానికి? నల్లగా, ఇంకా ముక్కు అణిగిపోయి, పెదాలు వాసిపోయినట్టుగా. వాళ్ళు, నేను తప్పు పట్టట్లేదు వాళ్ళని, వాళ్ళు బలవంతులు. అసలు నిజం చెప్పాలంటే చాలా అందగాళ్ళు, అందగత్తెలు వాళ్ళు. హల్లెలూయా. నిజం చెప్పాలంటే చాలా బలంగా ఉంటారు వాళ్ళు. నిజం చెప్తున్నా, చాలా బలంగా ఉంటారు వాళ్ళు. పరిశీలించండి కావాలంటే. విషయం ఏమిటనంటే, అటువంటి ఆ స్త్రీనే చేసుకున్నాడు ఈయన పెళ్ళి, మోషే. అందుకని మోషే అక్క అన్న అయినటువంటి మిరియాము, అహరోన్, వీళ్ళిద్దరు కూడా కోపంతో రగిలిపోతున్నారు. కూషు దేశస్తురాలు స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నావు నీవు? రగిలిపోతూ కొంచెము ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. ఏం వెళ్ళారనంటే చూడండి దయచేసి ఏమంటున్నారో వాళ్ళు. దయచేసి వినండి. ఆ వచనం మొదటి నుంచి చదువుతున్నాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకునిన ఆ స్త్రీని బట్టి మిరియాము, అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. రెండవ వచనం చూడండి. వారు మోషే చేత మాత్రమే ఏం విరోధంగా మాట్లాడారు వాళ్ళు మోషే మీద అనంటే వినండి. అక్కడ మోషే చేత మాత్రమే యెహోవా పలికించెనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా వినాలి. యెహోవా ఆ మాట వినెను. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు, మన ప్రార్థనలు జవాబిచ్చే దేవుడు, ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన మహిమపడతాం.
దేవుని బిడ్డ, ఏం జరిగిందో మరి, ఏం జరిగిందో మనం చూడకముందు దేవుడు తన సేవకుడైనటువంటి, తాను ఏర్పాటు చేసుకున్న సేవకుడైన మోషే గురించి వ్యతిరేకంగా ఆయన మీద మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని స్వయముగా దేవుడే కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. వినాలి ఈ మాట. నాకెందుకులే, పోతే పోనులు అనుకోలేదు. ఆయన విని వాళ్ళ ముగ్గురిని, రండి ఈ ముగ్గురు ప్రత్యక్షపు గుడారం ఉంది కదా అక్కడికి రండి అనగానే వెంటనే ముగ్గురు వెళ్ళిపోయారు. బాగా వినాలి. మోషే ఏ స్థితిలో ఉన్నాడండి ఆయన? ఇప్పుడు అన్నలో అన్న తిడుతుంటే తమ్ముడు సంతోషంగా ఉంటాడా? మానవుడు కదా, బాధ ఉంటుంది. బాధలో కూడా పిలవగానే వెళ్ళిపోయాడు. అక్కడ ప్రత్యక్షపు గుడారంలో నిలబడ్డారు ఇద్దరు, ముగ్గురు నిలబడ్డారు. అక్కడ ఉన్నారు మందిరంలో. దేవుడు ఆనాడు ఇశ్రాయేలును నడిపించేటప్పుడు పగలు మేఘస్తంభం. ఎందుకు మేఘస్తంభం? దాని బిడ్డలకి ఎండ దెబ్బ తగలకూడదని. ఏం ప్రేమగల్లుడండి. అడవిలో కాబట్టి రాత్రిపూట అగ్నిస్తంభములోను ఉండి వారికి తోడైండి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా అదేనండి, మేఘస్తంభములో నుండి అలాగ దిగిపోయాడు, ప్రత్యక్ష గుడారం మీదకి దిగి పిలిచాడు. ఎవరిని? బాధలో ఉన్న మోషేను కాదు, బాధపరిచినటువంటి మిరియాముని. రండి, నిద్ర రండి, రండి. ఇప్పుడు చెప్పండి, ఏం మాట్లాడారు మీరు? ఏం మాట్లాడారు? నేను ఏర్పాటు చేసుకున్న సేవకునికి మీరు విరుద్ధంగా మాట్లాడతారా? అసలు ఏమనుకుంటున్నారు నా సేవకుడి గురించి? ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరు అనుకున్నారు ఆయన అని కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ. వినండి. ఆ విషయాలు ఏంటో చూడకముందు ప్రియులారా, అక్కడ జరిగిన సంఘటన ఏమిటనంటే, మాట్లాడేసి అలాగ ఆయన వెళ్ళిపోయాడు. అలాగే మేఘస్తంభం నుంచి వెళ్ళిపోయాడు పైకి. జరిగిన విషయం ఏమిటంటే, గర్భములో ఒక పిండము సగం చచ్చిపోయినది. అంటే కుష్ఠరోగం వచ్చి చచ్చిపోయి బయటకు వచ్చినటువంటి పిండము వలె తయారైందంట ఈ యొక్క మిరియాము. ఉందా మాట అక్కడ? మిరియాము పరిస్థితి ఎంత భయంకరంగా అయిందంటే, కుష్ఠరోగం వచ్చేసిందండి అప్పటికప్పుడే. కుష్ఠరోగము ఆ దినాల్లో కుష్ఠరోగం వస్తే అక్కడ జీవించడానికి కుదరదు. సమాజము బయట చిన్న పాకలాగేసుకుని అక్కడ ఉండాలండి. సమాజంలో ఉండడానికి వీల్లేదు. తర్వాత ఏం జరిగింది అనంటే, అహరోను భయపడిపోయి, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఇదిగో ఈ స్త్రీ ఎంత భయంకరంగా తయారైంది. చూడండి ఆ మాటలో ఏమన్నాడో చూడండి ప్రియురా. ఆ మాటలు మీకు 10వ వచనం చూడండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్ఠుగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా. వినండి మాట. ఎప్పుడైతే ఆయన క్షమాపణ అడిగాడో, క్షమాపణలో ఎంత మేలు దాగి ఉన్నదో చూడండి. హల్లెలూయా. బాగా వినాలి. మిరియాము పరిస్థితి చూసిన అహరోను, ఇద్దరు తప్పు చేశారు. బాగా వినాలి.
కళ్ళ ముందు జరుగుతున్న సంఘటన చూసి అప్పటికప్పుడే మారు మనసు పొందిపోయాడు. హల్లెలూయా. మారు మనసు పొందబట్టి అహరోనుకి ఏం జరగలేదండి. అదే కఠినముతో తన దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు నాయకుడిని దూషిస్తే ఎవరినైనా విడిచిపెట్టాడండి ఆయన. ఎవరండి అహరోను? ఎవరు? ప్రధాన యాజకుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు. సేవకుడినైనా ఆయన పనిచేసే సేవకులనైనా విడిచిపెట్టడు. ఆయన ఎన్నిక చేసుకున్న నాయకుల మీద తిరగబడితే హల్లెలూయా. మోషే ఆయన ఏర్పాటు చేసుకున్న నాయకుడు. వెంటనే భయపడిపోయి అయ్యా మమ్మల్ని క్షమించు అన్నప్పుడు మోషే ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేశాడు. అదేమిటో మనం సంఘటన తర్వాత చూడబోతూ ఉన్నాం. విషయం వినండి. చెప్పాడు దేవుడు. మోషే చేసిన ప్రార్థన విని, అహరోను యొక్క పశ్చాత్తాపము చూసి, మోషే ప్రార్థన విని ఏం చేశాడంటే, సరే ఈమెను తీసుకొని పాలెం బయట 7 రోజులు ఉంచండి. ఆమెని ముందు ఆమె మొహం మీద తన తండ్రి ఉమ్ము వేయాలి. ఉమ్ము వేసిన తర్వాత ఆమెని బయట ఉంచాలి, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని బయటికి పంపించడం జరిగింది పిల్లరా. అక్కడ జరిగిన సంఘటన అదనమాట. సో ఇప్పుడు దేవుడు మోషే గురించి, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుడి గురించి ఏం చెప్పాడు అనే విషయాలు ఈ సమయంలో మనం చూడబోతున్నాం. ఏమిటి ఈనాడు యొక్క మరి అంశం అంటే బాగా వినండి. న్యాయాధిపతి మెచ్చిన నాయకుడు. న్యాయాధిపతి మెచ్చిన నాయకుడు. ఒక మంచి నాయకుడిలో ఉన్న లక్షణాలు ఏమేమిటో మనం చూడబోతున్నాం. ఒక మంచి నాయకుడిలో ఉండాల్సిన లక్షణాలు ఈ సమయంలో మనం చూడబోతూ ఉన్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా బాగా గమనించండి. న్యాయాధిపతి మెచ్చిన నాయకుడు. దేవుడే మెచ్చాడు అతన్ని. ఏమున్నాయి ఆయనలో ఉన్న సుగుణాలు? చూడకముందు బాగా వినాలి. న్యాయాధిపతి అన్నాం. ఎందుకు న్యాయాధిపతి అయ్యాడు ఆయన? ఎవరు న్యాయాధిపతి? మీరు నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఉంటుందన్నమాట. దేవుడు అనే పదం ఉంది అక్కడ. దేవుడు అనే పదానికి అర్థం ఫుట్ నోట్స్లో ఏముంటుందంటే న్యాయాధిపతి. నిర్గమకాండం 21వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఆ మాట. అంటే దేవుడు అనగా అర్థం ఏమిటండి? న్యాయాధిపతి. అంటే న్యాయము తీర్చే దేవుడు ఆయన, అన్యాయస్తుడు కాదండి. హల్లెలూయా. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన న్యాయవంతుడు. ఈ న్యాయాధిపతి మెచ్చిన నాయకుడు మోషే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మరి మన భారతదేశంలో కొన్ని అవార్డులు ఉన్నాయి. మన భారతదేశంలో ముఖ్యంగా ఒక 4 రకాల గ్రూపులు సంబంధించిన అవార్డులు ఉన్నాయి. ఒకటి సివిలియన్ అవార్డ్స్. దాంట్లో 4 ఉన్నాయి టాప్ అవార్డ్స్ ముఖ్యమైనవి. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనేటటువంటి అవార్డులు ఉన్నాయి. రెండవది గ్యాలంటరీ అవార్డ్స్ అనగా శౌర్య పురస్కారం. ఇది చాలా గొప్పది. దీని ఏమన్నారంటే పరమ్వీర్ చక్ర అవార్డు. ఇది పరమ్వీర్ చక్ర. ఇది ఎవరికి ఇస్తారంటే మన భారతదేశంలో మరి ఆర్మీ వాళ్ళకే కాదండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయుడికి కూడా గుర్తిస్తే, అంటే వారికున్న ధైర్యాన్ని బట్టి, వారు చేసే శౌర్య కార్యాలను బట్టి గుర్తించి ఈ అవార్డు ఇస్తారు మన భారతదేశం. గుర్తుపెట్టుకోండి. 3వ అవార్డు ఏమిటనంటే నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి ఖేల్ రత్న, ఒకటి అర్జున్ అవార్డు, 3వది ద్రోణాచార్య అవార్డులు. 4వది లిటరరీ అవార్డ్స్. దాన్ని జ్ఞాన్పీఠ్ అవార్డు అంటారు. ఇది హయ్యెస్ట్ టాప్ అన్నమాట. ఇది అనగా రాతలో అంటే కొన్ని ఉంటాయి కదా, అటువంటి వాటిల్లో ఎవరికైతే బాగా మంచి మార్కులు వస్తాయో జ్ఞాన్పీఠ్ అవార్డు ఇస్తారు. ఇవన్నిటికంటే కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంతసేపు ఈ విషయాలు చెప్పానంటే ఇది లోకపరమైనటువంటివి ఇవన్నీ కూడా. అపోస్తలుడైన పౌలుకి వీటికి మించి అవార్డులు ఉన్నాయి. హల్లెలూయా. వీటికి మించి ఉన్నాయి ఆయనకి.
ఒక్కసారి పరిశీలిస్తే. మామూలు ఆయన అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? ఆయన అన్నిటినీ చెత్త ఇది నాకంత అన్నాడు. హల్లెలూయా! ఇది మొత్తం నాకు ఒక చెత్త లాంటిది అన్నాడు. గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడు. హల్లెలూయా! అందుకని ఇందాక మనం ఆ పాట కూడా పాడుకున్నాం. నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా అనేసి. నీ మాట చాలు. ఒక భక్తుడు అన్నాడు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏదియో నాకు అక్కర్లేదు. ప్రభు మెచ్చివాడే గొప్పవాడు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన మెచ్చాలి మనల్ని. ఈ భక్తుడైనటువంటి గొప్ప నాయకుడైనటువంటి మోషేను కూడా దేవుడు మెచ్చుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అవార్డ్స్ అన్నమాట. అవార్డులు, రివార్డులు ఇచ్చాడు. ఏమిటవి? దయచేసి చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు, ఒక్కొక్కటి చూడండి. ఒకటి ఏమన్నాడు? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆయన సేవకునికి ఎదురు తిరిగినప్పుడు ఏం చెప్పిన మాట చూడండి. ఆయన యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు కాదండి, మిక్కిలి సాత్వికుడు. ఎవరికంటే? ఈ భూమి మీద ఉన్న వారందరికంటే కూడా నేను ఏర్పాటు చేసుకున్న, నేను ఎన్నిక చేసుకున్న నాయకుడైనటువంటి మోషే ఈ ప్రపంచంలో ఉన్న, ఈ భూమి మీద ఉన్న అందరి మనుషులందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు. ఏమిటి దీని అర్థం? సాత్వికుడు అంటే అర్థం ఏమిటనంటే, మీకు కొన్ని మాటలు, పర్యాయ పదాలు చెప్తున్నాను వినండి ప్రియులారా. ఒకటి దీనత్వము, మంచితనము, వినయపూర్వకమైన, అనుకూవగల, గర్వము లేని, లొంగినట్లు వెంటనే ప్రతిస్పందించడం. ఏమిటది? ఇదిగో ప్రభువా నేనున్నాను. ఇగో ఇవన్నీ కూడా పర్యాయ పదాలు దీనికి, సాత్వికానికి. బాగా వినాలి దేవుని బిడ్డలారా. ఇక్కడ మిక్కిలి సాత్వికుడు అన్నాడు, మోర్ హంబుల్. దీనిని 3 విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మిక్కిలి సాత్వికుడు, ఒక గొప్ప నాయకుడికి ఉన్న లక్షణాలు బాగా వినాలి. ఒక గొప్ప నాయకుడిలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మిక్కిలి సాత్వికంగా ఉండడం. 3 విషయాలు చెప్తాను వినండి దయచేసి. ఒకటి, తనను తాను తగ్గించుకోవడం. ఈ మాటలో ఉన్న అర్థం, మిక్కిలి సాత్వికుడు అంటే దాని అర్థం ఏమిటంటే తగ్గించుకోవడం అండి. మోషే తగ్గించుకోలేదా? మీరు చెప్పండి. ఎంత తగ్గించుకున్నాడు ఆయన? మామూలైన మోషే మామూలైన కాదు, మహాబలవంతుడు. కొడితే ఒకడిని చచ్చేపోయాడు, ఇసుకలో పాతి పెట్టేశాడు. అంటే అంత బలవంతుడు. చదువులో ఐగుప్తు దేశంలో ఉన్న సకల విద్యలన్నీ కూడా, సకల విద్యలు తెలుసు ఆయనకి. అంతేకాదు చదువులో కూడా పాండిత్యం ఉన్నది, ఇటు నైపుణ్యాలు ఉన్నాయి. అక్కడ అన్నీ, కత్తి కావచ్చు, కర్ర కావచ్చు, అన్నీ నేర్చుకున్నాడు. అన్ని విద్యలు ఉన్నాయి ఆయనకి. బాగా వినాలి, మామూలు ఆయన కాదు మోషే. అయినా కానీ ఆయన గర్వపడలేదండి, తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఒకటి, మోర్ హంబుల్ అనే దాంట్లో, మిక్కిలి సాత్వికుడు అనే దాంట్లో దాని అర్థం, పారమార్థిక సత్యం ఏంటంటే తన్ను తాను తగ్గించుకోవడం. దేవుడు అనలేదా? యేసయ్య ఒక సూత్రం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. మీకు ఒక మాట చెప్తున్నానేనండి దయచేసి, ముఖ్యంగా ప్రజెంట్ ఉన్న నాయకులు, కాబోయే నాయకులు, మీకు అందరికి ఒక మాట చెప్తున్నానేనండి. దేవుడు మిమ్మల్ని షభాష్ అనిపించుకోవాలండి అందరూ, మనుషులు కాదు. వినండి, దేవుడిని మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, దేవుడు అనాలి నేను. హల్లెలూయా. అది అప్పుడు ఏం చేయాలి? అందుకని నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి, తగ్గించుకొని జీవించాలి. ఒకటి, మిక్కిలి సాత్వికుడు అనే దానిలో రెండో అర్థం, పారమార్థిక సత్యం ఏమిటంటే ప్రియులరా,
చెప్పిన మాట వినడం, చెప్పిన మాటకు లోబడడం. ఏం విన్నాడు ఆయన? ఏం విన్నాడు మోషే? నా ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో, భయంకరమైన బానిసత్వంలో ఉన్నారు. నీవు వెళ్ళి వారిని నేను చూపించు దేశానికి నడిపించు, వాగ్దానం చేయబడినటువంటి దేశానికి వారిని నడిపించు అన్నాడు. చాలా ముఖ్యమైన మాట చెప్తున్నా, వినాలి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, గమనించాలి మీరు. అసలు మోషే భక్తుడు బాగా వినాలి. ఎక్కడి నుంచి పారిపోయాడు ఆయన? ఒకడిని గొట్టి చంపేసి ఇసుకలో పాత పెట్టేశాడు. అది చూశాడు, వేరే వాళ్ళు చూశారు, ఆయన ప్రజలే చూశారు, ఇశ్రాయేలులే చూసి అక్కడ మళ్ళీ వాళ్ళకు గొడవ పడతా ఉంటే వారి మధ్య, ఎందుకురా మీరు కొట్టుకుంటున్నారు, ఎందుకు మనందరం ఒకటేరా, మీరు కొట్టుకుంటున్నారు ఏమిటంటే, ఐగుప్తుడిని చంపిన సంగతి మాకు తెలుసు, చెప్తాం ఆయనకి. ఓరే బాబు, ఇది ఎక్కడ గొడవరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రాణరక్షణ కొరకు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. బాగా వినాలి దేవుని బిడ్డలారా. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి పొమ్మంటున్నాడు దేవుడు? అదే ఐగుప్తు దేశానికి వెళ్ళమంటున్నాడు. ఏమండి, ప్రాణ భయముతో ఉన్నటువంటి ఈ వ్యక్తిని నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి. ఎవరన్నా వింటారంటే మీరు చెప్పండి, మనమైతే వింటామా? మీరు చెప్పండి. ఆయన విన్నాడండి. మిక్కిలి సాత్వికుడు అంటే అర్థం అది, చెప్పిన మాట వినడం, లోబడడం. దేవుని బిడ్డ, మరి ఇప్పుడున్న నాయకులు, కాబోయే నాయకులు బాగా వినండి ఈ మాటలు. ఒకటి, తనను తాను తగ్గించుకోవాలి, అది మిక్కిలి సాత్వికుడు అంటే అర్థం అది. రెండవది, చెప్పిన మాటకు లోబడడం, వినడం. మూడవది ఏమిటనంటే చూడండి, మిక్కిలి సాత్వికుడు అంటే మూడవది శత్రువునైనా ప్రేమించడం. హల్లెలూయా. శత్రువుల కొరకు ఏం చేయాలంటే, దేవుడు చెప్పలేదా యేసయ్యా, అరే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఏమిటి ప్రయోజనము? మీ శత్రువులకు ఒక వందనాలు చెల్లించండి. మీకు మీరే ప్రైజ్ లార్డ్ అని చెప్పుకోవడం వెళ్ళడం, అది కాదు గొప్పతనం. మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? శత్రువులను క్షమించండి, వారిని ప్రేమించండి, వారి కొరకు. ఎగ్జాక్ట్లీ అదే చేశాడు మోషే. చూడండి ఏం చేశాడో మీరు. ఏమండి, ఇప్పుడు మోషేను ఇద్దరు తిట్టారా లేదా? ఎవరెవరు? మిరియాము, అహరోను. ఏమని తిట్టారు? నువ్వే గొప్పోడువా, మేము గొప్పోళ్ళం కాదా, దేవుడు మాతో మాట్లాడించుకోలేదా, మేము నాయకులం కాదా, నువ్వేనా ఏర్పాటు చేసుకున్నవాడివి, మేము కాదా అని ఆయన్ని బాధ పెడుతున్నారు. అది నీవు నేనైతే ఏం చేస్తావండి? ఒకసారి ఊహించుకోండి మీరు. వేరే వాళ్ళు మనల్ని అంటే పని చేస్తున్నాడు ఆయన. బాగా వినాలి మాట, పని చేయకుండా లేడు ఆయన, కష్టపడి పని చేస్తున్నాడు. చెమటోడ్చి ప్రాణాలకు దిగించి దేవుడు చెప్పిన ఆ పనిని తూచా తప్పకుండా పాటిస్తూ నమ్మకంగా వెళ్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. అయినప్పటికీ ఆయన్ని తిడుతున్నారు వాళ్ళు. బాగా వినాలి. యేసయ్యకు ఒక రాయి వేశారా? సమాధికి రాయి వేశారు కదా, మూసేశారా సమాధి? దేవుని దూతలు వచ్చి ఏం చేశారు? రాయిని, మీ మీద కూడా రాళ్ళు పడతాయి. వినాలి, సేవ చేసే మీ మీద కూడా రాళ్ళు పడతాయి. సేవ చేయబోయే నాయకులు, రానున్న దినాల్లో చేయబోయే నాయకులైన మీ మీద కూడా రాళ్ళు పడతాయి. ఆనాడు మరి దేవుని దూతలు వచ్చి ఆ సమాధి మీద ఉన్న రాయిని తొలగించినట్లు మీ రాళ్ళు కూడా తొలగింపబడతాయి. హల్లెలూయా. నమ్మ ఈ మాట. ఇప్పుడు బాగా వినాలి, ఒక సత్యం మీరు మర్చిపోవద్దు. ఇప్పుడు రాయి ఉంటుంది కదా, ఆ రాయి దెబ్బ దేనికి పడుతుందండి? ఏ చెట్టుకు పడుద్ది? ఇప్పుడు బాగా మామిడికాయల సీజన్ కదా, అందకపోతే పిల్లలు ఫటా ఫటా కొడుతుంటారు రాళ్ళు తీసుకొని. ఏమండి, పండిన చెట్టుకే రాళ్ళు పడతాయండి, దెబ్బలు తగులుతాయి. పని చేసే వాళ్ళకే రాళ్ళు పడతాయి పైన. అయినా ఆ రాళ్ళను తొలగించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప సేవ మోషే వలె
మిక్కిలి సాత్వికులుగా చెయ్యాలి. అసలు మోషే చేశాడా? మరి ఈ అహరోను మిరియాము అంత తిట్టారు, ఆయన్నే తిట్టారు కదా, ఏం చేశాడు ఆయన? చూడండి దయచేసి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మనం ధ్యానిస్తున్నాం. 13వ వచనం చూడండి దయచేసి. 13వ వచనం. మోషే ఎలుగెత్తి, గమనించాల మాట, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈ పని బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను అన్నది. క్లారిటీగా లేదు. అదే ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లారిటీగా వ్రాయబడి ఉన్నది. ఏమని రాయబడిందంటే మీరు చూడవచ్చు ఇంగ్లీష్ బైబిల్లో. సో మోసెస్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్, ఓ గాడ్ హీల్ హర్ అన్నాడు. చూడండి ఆ మాట. తెలుగు బైబిల్లో ఆయన ఏడ్చినట్టు లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లారిటీగా ఉంది. సో మోసెస్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్, ఓ గాడ్ హీల్ హర్. కన్నీళ్లు విడిచి ఎలుగెత్తి, అయ్యా నా సహోదరుని క్షమించి ఆమెకు స్వస్థత దయచేయి. ఆలోచన చేయి దేవుని బిడ్డ. అది మిక్కిలి సాత్వికం అంటే. అనగా మన శత్రువులను సహితం ఏం చేయాలి? ప్రేమించాలి. తిట్టిన, వాళ్ళు కొట్టిన, హింసించిన ఏం చేయాలండి? మీకు ఒక మాట చెప్తూ ఉంటా, గాడ్ బ్లెస్ యూ. ఏమనాలండి? గాడ్ బ్లెస్ యూ. ఇదొక్కటే మనం నేర్చుకోవాల్సిందే దేవుని బిడ్డ. చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. మీరు ఈ సత్యాన్ని గ్రహించాలి. దేవుడు ఏం చెప్పాడు? ఈమెను తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంచమన్నాడు? 7 రోజులు పాలెము బయట. ఈ 7 రోజులు ఆమెకు నీళ్లు కానీ భోజనం కానీ ఎవరు పెట్టి ఉండొచ్చు అండి? ఎవరు పెట్టి ఉండొచ్చు? బాగా అర్థం చేసుకోండి. క్రైస్తవ చరిత్రకారులు చెప్పిన మాట ఏమిటంటే, మోషే భక్తుడే, ఆయన ప్రతిరోజు ఈ 7 రోజులు ఆయన తిట్టినటువంటి మిరియాముకే ఏం చేశాడు? ఆయన భోజనాన్ని సిద్ధం చేసుకొని నీళ్లు తీసుకొని ప్రతిరోజు 3 పూట్ల భోజనం పెట్టాడు, నీళ్ళు తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ఎంత మంచి మనసు దేవుని బిడ్డ. మనం అయితే ఏం చేస్తాం? పగ సాధిస్తాం. ఇంత మంచి పని నేను చేస్తూ ఉంటే నన్ను తిడతావా, నన్ను అంటావా, నన్ను ఎంటావా? మిక్కిలి సాత్వికుడు అని అంటే దాని అర్థం, 3వ అర్థం ఏమిటనంటే శత్రువులను సహితం ప్రేమించడం. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఇప్పుడు నువ్వు నాయకత్వం వహిస్తున్నావు. చాలామంది నేను తిడతారు, చాలామంది నిన్ను నీ మీద రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. రానున్న నాయకులు కూడా, ఇంతకుముందు చేసిన నాయకులు కూడా మీ మీద కూడా రాళ్ళు పడి ఉంటాయి. పడలేదని కాదు. అయితే వినండి, గమనించండి. విషయం ఏమిటనంటే ఈ 3 పనులు చేయాలండి. గొప్ప నాయకుల్లో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటంటే మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. ఏమిటవి? త్వరగా చెప్పుకుందాం. 1 తగ్గించుకోవడం, 2వది చెప్పిన మాటకు విని లోపడడం, 3వది శత్రువునైనా ప్రేమించడం. ఇది 1. దేవుడిచ్చిన బిరుదది. ఏమన్నాడు? ఈ భూమి మీద ఉన్న మనుషులకందరికంటే కూడా మోషే ఎవరు? మిక్కిలి సాత్వికుడు, మోర్ హంబుల్. దేవుని బిడ్డ, మరి ఉండవా నీవు? ఎలాగుంటావో నీవు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వే ఎలాగుండి సేవ చేయాలో ఆలోచన చేయ ఒకసారి నీవే. 2వది చూడండి దయచేసి. ఒక్కొక్క మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఏమిటి లాభం? నీవు సాత్వికముతో ఉండి దేవుని సేవ చేస్తే నీకు వచ్చే లాభం ఏమిటి అనంటే మత్తయి సువార్త 5:5 చూడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, నీవు ఈ లోకంలో ఎంత సాత్వికం కలిగి ఉంటావో ఈ భూలోకం అంతా నీదేనండి. హల్లెలూయా. స్వతంత్రించుకుంటావు దాన్ని. నువ్వు ఎంత తగ్గించుకొని, ఎంత ఓపిక, బాగా వినాలి, ఓపిక, నిరీక్షణ, పరీక్ష మనకు కలుగుతుంది. శ్రమ ఓర్పు నిరీక్షణను కలుగుజేయనని మీరు ఎరుగరా?
ఓర్పు చాలా అవసరం అండి, బాగా వినాలి. ముఖ్యంగా దేవుని బిడ్డలు, క్రైస్తవ నాయకులకి కావాల్సింది ఏమిటంటే ఓపిక. చాలా ఓపిక కావాలి. అది మోషేకు ఉంది. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. సహజంగా మోషేకి చాలా కోపం అండి. వినాలి ఈ మాట, ముఖ్యమైన మాట చెప్తున్నాను, వినండి. ఏదో చెప్పేసి టకటక చెప్పేసి క్లోజ్ చేసిస్తే ఏం లాభం లేదు, కానీ కొంచెం లోతుకి వెళ్దాం. సహజంగా మోషే చాలా కోపదారి, చాలా కోపం ఆయనకి. ఎంత కోపం అంటే మీరు వినండి. ఒకసారి ఆయన ఐగుప్తు దేశంలో ఆయన ఉన్నప్పుడు ఐగుప్తీయుడికి ఇశ్రాయేలీయుడికి యుద్ధం జరిగింది. ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. వారికి మరి వాగ్వాదం జరుగుతున్నప్పుడు ఏం చేశాడండి మోషే? కొట్టి చంపేసాడు తన్ని. అంటే అంత కోపిష్టి అనమాట, మామూలు కోపిష్టి కాదు, చాలా కోపం ఎక్కువ. బాగా వినాలి. మోషే భక్తుడు జీవితంలో 3 దశలు ఉన్నాయి. 3:40లో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు ఆయన? 120 సంవత్సరాలు బ్రతికాడు. మొదటి 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఆ తర్వాత రెండోది 40 సంవత్సరాలు, 40 నుండి 80 సంవత్సరాలు ఎక్కడున్నాడు? మిథ్యాన అరణ్యంలో ఉన్నాడు. మూడవది 80 నుంచి 120 సంవత్సరాలు, అంటే ఆ 40 సంవత్సరాలు ఎక్కడున్నాడు? ఇశ్రాయేలీయులకి నాయకుడిగా ఉన్నాడు. హల్లెలూయా, గుర్తుపెట్టుకోవాలి. మొదటి 40 సంవత్సరాల్లో విపరీతమైన కోపం ఆయనకి. ఎప్పుడైతే అతన్ని నాయకుడిగా పిలిచాడో, ఐగుప్తు దేశానికి మరలా ఆయన వచ్చి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఎవరు తిట్టినా ఏమన్నా, ఎవరు రకరకాల మాటలన్నా, సనుక్కున్నా, అసలు వచ్చి కొట్టడానికే వచ్చారు. కొట్టండి అన్నాడే కానీ ఎదురు తిరగలేదు ఆయన. హల్లెలూయా, అది మోషేలో ఉన్న గొప్పతనం. అందుకని ఆ మాట అన్నాడు దేవుడు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా మోషే మిక్కిలి మోర్ హంబుల్. దేవుని బిడ్డ, నీ జీవితంలో గుర్తుపెట్టుకో, ఎంత నీవు తగ్గించుకుంటావో నీకు అంత మేలు జరుగుతుంది. ఈ భూమిని స్వతంత్రించుకుంటావు నీవు. హల్లెలూయా, ఇది ఒకటే. రెండవది చూడండి, నేను పరిచయం చేసి ముగించేస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం చూద్దాం. రెండవది చూడండి, రెండవది 10వ వచనం చూడండి. వెళ్ళరా, మాటను మీకు నేను చూపించాలని ఆశపడి 7వ వచనం చూడండి దయచేసి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మైన్ హౌస్ అన్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లంతటిలో అన్నాడు దేవుడు. ఏమిటి ఇల్లంతటిలో? మీరేమనుకుంటున్నారు? బాగా ఇంకొక మాట కూడా మీరు వినాలి. సాత్వికము ఎంత గొప్పదో నమ్మకత్వం కూడా అంతే గొప్పది. హల్లెలూయా, అందుకని అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు గనుక నిన్ను అనేక వాటి మీద నేను నిన్ను నియమిస్తున్నా. హల్లెలూయా, చాలా ముఖ్యమండి నమ్మకత్వం. అందుకని వాక్యంలో ఉంది, సామెతల గ్రంథంలో ఏముంటుందంటే, మీరు చూస్తే 28వ అధ్యాయం 20వ వచనంలో, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ముఖ్యంగా బయట నువ్వు ఎలాగున్నా కానీ దేవుని మందిరంలో సేవ చేస్తున్న నీవు ఒక నాయకుడిగా నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే నమ్మకత్వం అవసరం అండి. ఈ నాయకులుగా ఉన్న మీరు నమ్మకత్వం చాలా అవసరం. ఏమిటి ఆ మాట చూడండి. దేవుడు అన్నాడు రెండవది మోషే గురించి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో అన్నాడు. ఏమిటి అర్థం? ఏమిటి మీరేమనుకుంటున్నారు? ఇది చెప్పకముందు ఒక మంచి మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇది మీకు హోంవర్క్ అనుకోండి, హోంవర్క్ లాంటిది.
మీరు గూగుల్లో వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యులర్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్ అని కొట్టండి. అదంతా చెప్తే సమయం సరిపోదు, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అంటే ఈ రెండు రకాలు, ఒకటి ప్రాపంచిక నాయకులు, ఆధ్యాత్మిక నాయకులు, లేక ఈ లోకపరమైన నాయకులకి ఆధ్యాత్మికపరమైన నాయకులకి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే, ఆ నాయకులు అంటే లోకపరమైనటువంటి నాయకులకి, ఆధ్యాత్మికంగా సంఘాన్ని నడిపించే నాయకులకి ఒకటే ఉందా? ఒకే రకమైన మరి ఆలోచనలు, ఒకే రకమైన దృక్పథాలు, ఒకే రకమైన పరిచర్య ఉందంటే కాదు. మీరు చూడండి, మీరు చదవాలి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెక్యులర్ అండ్ స్పిరిచువల్ లీడర్షిప్. చదివితే మీకు అర్థమవుతుంది అది. ఆ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనం దీన్ని కంటిన్యూషన్ చేస్తాం. నా ఇల్లంతటిలో అన్నాడు. ఇల్లంతటిలో అంటే అర్థం ఏమిటి? మనం చూడకముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగించేస్తాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం చూడండి దయచేసి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనం నుంచి 28 వచనాల్లో మీరు చూస్తే ప్రియులరా, అక్కడ విషయం ఏమిటనంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యులు 12 మందిలో ఒక మరి వివాదం ఏర్పడింది. ఏమిటంటే అది, నేనంటే నేను గొప్ప, నేనంటే నేను గొప్ప. ఒక్కొక్కరు అనుకుంటున్నారు. పేతురు అనుకుంటున్నాడు, మీ అందరికంటే నేనే పెద్దోడిని కాబట్టి మీ అందరికన్నా గొప్పోడు ఎవరు? నేనే. యోహాన్ అనుకుంటున్నాడు, నేను యేసయ్య ప్రేమించిన శిష్యుడిని, ఆయన రొమ్మును అనుకునేవాడిని, మీకంటే గొప్పోడిని నేనే అని ఆయన అనుకుంటున్నాడు. ఇలాగ ఒక్కొక్కరు యూదా ఇస్కరియోతు అనుకుంటున్నాడు, పోతే పోడిన అవతలకు పోండి మీరు, నేను ట్రెజరర్ని, సొమ్ము సంచి నా చేతిలో ఉంది కాబట్టి మీ అందరికంటే గొప్పోడు నేను. ఇలా ఒకరికొకరు గొప్ప. అరే బాబు మీరు ఇటు రండి, ఇటు దగ్గర రండి. మీరు పిలిచి ఆయన అన్నాడు. మీరు చూడండి ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 25వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి బిడ్డలారా. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. అర్థం చేసుకోవాలి ఈ మాట. ఈ లోకంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీరు ఏం చేస్తారు? ప్రభుత్వం చేస్తారు ప్రజల మీద. అజ్జయ్ ఇజ్జయ్ అజ్జయ్ ప్రభుత్వం. ఆ మాట చూడండి దయచేసి, ఎంత బాగుందో చూడండి పిల్లరా. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు అధికారం చెలాయించడం. ఎవరు? లోకనాథులు, లోకనాయకులు ప్రజల మీద వారికున్న అధికారాన్ని బట్టి ప్రభుత్వం చేస్తారు, అధికారం చెలాయిస్తారు. అయితే మీరేం చేయాలి చూడండి దయచేసి. అక్కడ 26వ వచనం నుంచి, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను. అంటే పనిచేసేవాడుగా ఉండాలి. ఈ నాయకులు, సంఘంలో నాయకులుగా నియమించబడిన మీరు, బయట నాయకత్వానికి ఈ నాయకత్వానికి ఉన్న తేడా ఏమిటంటే, జమీన్ ఆస్మాన్కి ఫరక్ ఉంది కదా, ఉత్నా ఫరక్ హై. ఈ భూమికి ఆకాశానికి ఎంత తేడా అయితే ఉన్నదో అంత తేడా ఉన్నది ఆ నాయకత్వానికి ఈ నాయకత్వానికి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రుద్దితే కుదరదు, దీన్ని తీసుకెళ్ళి అక్కడ రుద్దినా ఇబ్బంది లేదు. అర్థం చేసుకోవాలి మీరు మాట. హల్లెలూయా. ఇది వేరే అది వేరే. ఇక్కడ చేయాల్సిన పని ఏమిటనంటే ప్రజలకు సేవ చేయాలి. మోషే భక్తుడు అది చేశాడండి, ప్రజలకు సేవ చేశాడే తప్ప ఏం చేయలేదు ఆయన. హల్లెలూయా. అమ్మా అమలారా, స్త్రీలు కూడా మీలో ఉన్నారు, పురుషులు కూడా మీలో ఉన్నారు.
ఇక్కడ క్రొత్తగా ఏర్పాటు చేయబడిన నాయకులు, మీరు ప్రజల మీద అధికారం చెలాయిస్తానంటే కుదరదు. ప్రజలకి సేవ చేయాలి, అనగా సంఘానికి సేవ చేయాలి. మీరు వాళ్ళు తిడతారు మిమ్మల్ని, అయినా సరే ఏం చేయాలి? ఓకే, గాడ్ బ్లెస్ యూ, తుడిచేసుకొని వెళ్ళిపోవాలి అంతే. హల్లెలూయా, తుడిచేసుకొని వెళ్ళిపోవాలి, సేవ చేయాలి, అది మనకు కావాల్సిందే. ఎంత మంచి మాట అన్నాడండి యేసయ్య, ఎంత మర్మం చూపించాడు. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై పనిచేసేవాడుగా ఉండాలి. 27 వచనం, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై. ఇది ఇంకా భయంకరం, ఇది ఇంకా భయంకరం. పనిచేసేవాడిగా మాత్రమే కాదు కానీ దాసులుగా. అంటే అర్థం ఏమిటి? దాన్ని గ్రీకు భాషలో డూలస్ అన్నారు. డూలస్ అనగా బానిస అని అర్థం. అనగా అయ్యా సంఘస్థులారా, మీరేం చెప్తారో మాకు చెప్పండి, మేము చేస్తాం దాన్ని. అది అర్థం, దాని అర్థం అదనమాట. దాసులుగా ఉండాలంటే దాని అర్థం ఏమిటంటే అది. అంటే తల ఉంచుకొని ఏం పని చేయాలో చెప్పండి, మేము చేస్తాం. అది గ్రేట్నెస్ అండి. గొప్పతనం అక్కడ వస్తుంది, మీకు గుర్తుపెట్టుకోండి. బయట నాయకత్వానికి సంఘములో నాయకత్వానికి ఉన్న తేడా ఇది ప్రియులారా, మీరు గ్రహించాలి. అందుకనే మోషేను ఆనాడు దేవుడు మెచ్చుకున్నాడు. ఏమని? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మొట్టమొదటిది మిక్కిలి సాత్వికుడు. దేవుని బిడ్డ, ఈ మాటలు గ్రహించాలి. ఈ అవార్డులు రివార్డులు నీకు కూడా కావాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే మోషే వలె బ్రతకాలి, మోషే వలె జీవించాలి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న మీరు, రాను దినాల్లో నాయకత్వం వహించబోయే మీరు చేయాల్సిన పని ఏమిటనంటే, దేవుడు మెచ్చుకున్నాడు. అలా నిన్ను మెచ్చుకోవాలంటే బలానమ్మకమైన మంచి దాసుడా, బలానమ్మకమైన మంచి దాసురాలా అని నిన్ను మెచ్చుకోవాలంటే ఇదిగో ఇది సూత్రం, ఇది సూత్రం. ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మరికొన్ని విషయాలు కొంచెం లోతుగా వెళ్ళి మనం ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోవడం పిల్లరా, ఎవరు అటు ఇటు చూడమాకండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్కసారి లేచి నిలబడతారా మీరందరూ? ఎవరికి వారు దయచేసి నిలబడి ప్రార్థన చేసుకోండి. ఆనాడు దేవుడు మోషేను మెచ్చుకుంటున్నాడు. ఆయన నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడు, నా సేవకుడు. అంతేకాదు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు నీ నుండి. ఇప్పుడు నాయకులుగా ఉన్న మీ నుండి దేవుడు ఆశించేది ఏమిటనంటే, నా సేవకుడైన మోషే వలె మీరు కూడా మిక్కిలి సాత్వికులుగా ఉండండి. అంతేకాదు నా ఇల్లంతట్లో నమ్మకంగా పనిచేయండి అని. దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుంటే ఒక తీర్మానం చేసుకో. అవునయ్యా, నిజమే, నువ్వు గొప్ప దేవుడవు. మరి ఆనాడు మోషేను మెచ్చుకున్నావు, ఈనాడు మేము కూడా మరి బలానమ్మకమైన మంచి దాసురాలని మేము అనిపించుకోవాలంటే మిక్కిలి సాత్వికులుగా ఉండాలి. నమ్మకంగా మీ ఇంటిలో మేము తండ్రి పని చేయాలి. కనుక మమ్మల్ని వాడుకోండి, మీ సేవలో బలమైన సాధనాలుగా వాడుకోండి అని తీర్మానం చేసుకుంటే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను గొప్పగా వాడుకోబోతున్నాడు. అటువంటి మహాభాగ్యము, మోషే లాంటి భాగ్యము మీకు కూడా దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ, పరిశుద్ధుడ, జీవాధిపతి, సర్వాధికారి, రాజులకు రాజా, నాయన మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అయ్యా, ఆనాడు మోషేని నువ్వు మెచ్చుకున్నావు తండ్రి, బలానమ్మకమైన మంచి దాసుడు అన్నట్టుగా ఆయన తనను మీరు మెచ్చుకొని గొప్ప పరిచారు. ఈనాడు ప్రభువా, మీరు ఏర్పాటు చేసుకున్న సేవకులు ఎలాగుండాలో మీరు మాకు నేర్పించారు, మీకు వందనాలు. కనుక అయ్యా, మరి భూమి మీద ఉన్న మనుషులందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడుగా మోషే జీవించినట్లు మేము కూడా జీవించాలన్నదే మీ చిత్తం.
ముఖ్యంగా మరి ఈనాడు నాయకులుగా ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. అవును నాయన, మరి మిక్కిలి సాత్వికులుగా మేము ఉంటాం. ఈ రోజు నుంచి మమ్మల్ని మేము తగ్గించుకుంటాం నాయన. అంతేకాదు మీరు చెప్పిన మాటకు లోబడతాం. మా శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అంతేకాదు నాయన, నమ్మకం కలిగి మేము జీవిస్తామని ఎంతమంది అయితే బిడ్డలో తీర్మానం చేసుకుంటున్నారో ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, నూతన కార్యవర్గాన్ని మీరు ఆశీర్వదించండి. ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు నాయకులుగా అవబోతున్నారో భవిష్యత్తులో వీరందరినీ మీ చేతులెత్తి దీవించి ఆశీర్వదించమని, వాటి కొరకు సిద్ధం చేయమని మనవులు, స్తుతులు ఈ లోకానికి త్వరగా తిరుగు రానయ్యన్నటువంటి నజరేయుడును నిజ దేవుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నమ్మ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని మహాప్రేమయు, కుమారుడును రక్షకుడైనటువంటి యేసయ్య కృపయు, పరిశుద్ధాత్మను యొక్క దేవుని సహవాసమును, సమాధానమును, సకల ఆశీర్వాదాలు, దీవెనలు ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి మీకు అందరికీ, మరి ముఖ్యంగా వాక్యం విని దాని ప్రకారంగా మేము జీవిస్తామని తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.